ఏపీలో బీజేపీ టీడీపీ మధ్య దూరం పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్న ఏపీకి ఎలాంటి లాభం లేకుండా పోతోంది. రైల్వే బడ్జెట్లోనూ మొండి చేయి చూపించారు. అటు సాధారణ బడ్జెట్ సమయంలోనూ ఎన్నో ఆశలు పెట్టుకుంటే దానిపై నీళ్లు చల్లారు. పోలవరం, అమరావతి నిర్మాణానికి అరకొర కేటాయింపులు చేసి చేతులు దులిపేసుకున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతోన్న టీడీపీ సర్కారు మాత్రం కేంద్రం తీరుపై నోరు మెదపడం లేదు. ఇప్పుడు అసంతృప్తి కట్టలు తెంచుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అటు ఏపీ బీజేపీ కూడా టీడీపీతో కలిసి ఉంటే తమకు లాభం లేదని భావిస్తోంది. ఇప్పటి నుంచే స్టేట్లో నాయకత్వాన్ని బలపరుచుకుంటే వచ్చే ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు దక్కుతాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏపీలో టీడీపీ బీజేపీతో తెగదెంపులు చేసుకుంటే రాజకీయ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? బీజేపీతో దోస్తీ కటీఫ్ చేసుకుంటే ఎవరికి నష్టం? కేంద్రాన్ని ఎదిరించి కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించడం సాధ్యమేనా? ఆ సత్తా చంద్రబాబుకు ఉందా? బీజేపీ టీడీపీల మధ్య కాపురం అది ఎవరికి అర్థం కాని కాపురం. అది పక్కింటోనికి ఎప్పుడు ఈ కాపురంలో గొడవలు అవుతున్నట్టే కనబడతాయి, కానీ కలిసే ఉంటారు. చాలామంది చూస్తుంటాం మనం. పొద్దున్న దాకా భార్యాభర్తలు కొట్టుకుంటారు, సాయంత్రం అయితే ఇద్దరు కలిసి పార్క్కి వెళ్తారు. ఇప్పుడు బీజేపీ టీడీపీల రాజకీయ బంధం, రాజకీయ సంసారం కూడా దాదాపు ఇదే రకంగా ఉంది. పొద్దున్న దాకా కొట్టుకోవాలి, అవసరం వస్తే లోపల విమర్శించుకోవాలి, బయటకు వచ్చి మళ్ళీ ఇద్దరు కలిసి పార్క్కి వెళ్ళాలి. ఇప్పుడు ఈ లేటెస్ట్గా ఎందుకు వచ్చింది అంటే, అమిత్ షా రాజమండ్రిలో మీటింగ్ పెట్టి ఆంధ్రప్రదేశ్కు అద్భుతంగా కేంద్రం సహకారాన్ని ఇస్తోంది అని అమిత్ షా చెప్పాడు. వెంకయ్యనాయుడు గారు అసలు ఆంధ్రప్రదేశ్ ఇవాళ అభివృద్ధి చెందుతుంది అంటేనే అది మా వల్ల అని చెప్పాడు. కానీ అమిత్ షా మీటింగ్ అయిన నెల కూడా తిరగకముందే రాష్ట్ర బడ్జెట్లో చాలా స్పష్టంగా ఒక పొలిటికల్ పాయింట్ చెప్పారు. ఈ పొలిటికల్ పాయింట్ చాలా పత్రికలు మిస్ అయ్యాయి కూడా. ఏంటా పొలిటికల్ పాయింట్ అంటే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అయింది సుమా, ఇది కేంద్ర సాయం వల్ల కాదు, మా చంద్రన్న చలవ వల్లనే అయింది అని చెప్పి యనమల రామకృష్ణుడు బడ్జెట్ స్పీచ్లో చెప్పాడు. అందువల్ల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కేంద్రం సహకారంతో జరగలేదు, చంద్రబాబు నాయుడు సామర్థ్యంతో జరిగింది అని చెప్పారు. చంద్రబాబు నాయుడు సామర్థ్యంతో జరిగింది అని యనమల రామకృష్ణుడు బడ్జెట్ స్పీచ్లో చెప్తే పెద్ద తప్పు పట్టాల్సింది లేదు. కానీ కేంద్రం సాయం వల్ల కాదు అని చెప్పారు. అది స్పెసిఫిక్గా నిర్దిష్టంగా కావాలని కేంద్రం గురించి ప్రస్తావించారు. అదే కాకుండా ఈ బడ్జెట్ స్పీచ్లో కేంద్రం పైన ఓపెన్గానే కారాలు మిరియాలు నూరారు. మాకు అమరావతికి, పోలవరంకు మీరు చేస్తున్న సహాయం దేనికి సరిపోదు, ఉత్తరాంధ్ర, రాయలసీమ, వెనుకబడిన జిల్లాలకు మీరు ఇచ్చింది ముష్టి 300 కోట్లే, రెవెన్యూ లోటు 16,000 కోట్లుంటే మీరు ఇచ్చింది 3,000 కోట్లే, ఇంకా 13,000 కోట్ల రెవెన్యూ లోటు అలాగే ఉంది అని చాలా స్పష్టంగా కేంద్రం పైన ఒక రకంగా తమ అసంతృప్తిని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలోనే స్పష్టంగా చెప్పారు. చెప్పిన తర్వాత సహజంగానే ఒకవైపు ఏమో ఆంధ్రప్రదేశ్ను బ్రహ్మాండంగా తీర్చిదిద్దడంలో కేంద్ర ప్రభుత్వం బాగా పనిచేస్తోందని ఒకవైపు బీజేపీ చెప్తోంది, కాదు పనిచేయడం లేదు అని ఆంధ్రప్రదేశ్ చెప్తోంది. అందువల్ల ఈ కేంద్ర సహాయం అనే అంశం పైన రాష్ట్ర బీజేపీ తెలుగుదేశంల మధ్య ఉండే అగాధం వల్ల మనకి ఈ గందరగోళం కనబడుతుంది. అయితే బీజేపీకి తెలుగుదేశం అవసరం, తెలుగుదేశానికి బీజేపీ అవసరం. ఈ అవసరం ఉన్నంతకాలం ఈ రకంగానే రాజకీయాలు ఒకసారి అనుకోవడం, ఒకసారి బ్రహ్మాండంగా ఉందంటాం, ఒకసారి ఏమీ లేదంటారు, మేము ఇచ్చినామని వాళ్ళు అంటారు, ఇవ్వలేదని వీళ్ళు అంటారు, వీళ్ళు కూడా అప్పుడప్పుడు ఇచ్చినామని అంటారు. ఈ రకంగా ఈ గందరగోళం కొంతకాలం నడుస్తుంది. మళ్ళీ రాజకీయంగా టీడీపీకి బీజేపీ అవసరం లేదనుకున్నప్పుడు, టీడీపీ అవసరం మాకు లేదని బీజేపీ అనుకున్నా, బీజేపీ అవసరం మాకు లేదని టీడీపీ అనుకున్నా ఈ పరిణామాలు జరుగుతాయి. ఈలోగా అందుకే బీజేపీ నష్టమైతే లేదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా లైన్లో పెట్టి సిగ్నల్ దగ్గర లూప్ లైన్లో పెట్టి ఉంచింది. ఎప్పుడైతే తెలుగుదేశానికి ఎర్ర జెండా ఊపితే వైఎస్ఆర్ కాంగ్రెస్కు పచ్చ జెండా ఊపుడు గ్యారంటీ. అందువల్ల ఈ ఎరుపు పచ్చ జెండాలు రెండైతే ఊగుతాయి. అది ఏ పార్టీకి ఎరుపు జెండా, ఏ పార్టీకి పచ్చ జెండా అనేది తెలియదు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్కు పచ్చ జెండా ఊపితే తెలంగాణలో టీఆర్ఎస్ కూడా పచ్చ జెండా ఊపచ్చు. అందువల్ల ఈ పచ్చ జెండాల ఎర్ర జెండాల గోల మాత్రం కొంతకాలం నడుస్తుంది.